అందరికీ నమస్తే అండి. ఇక కార్తీక మాసం వచ్చింది కదా, ఎక్కడికి వెళ్ళాలా టెంపుల్కి అని ఆలోచిస్తున్నారా? ఇటువంటి నేను అద్భుతమైన ఒక శివాలయాన్ని, పురాతన ఆలయము, స్వయంభూ దేవాలయం అనేది పరిచయం చేస్తున్నాను. ఇదండి పెందుర్తి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న సరిపల్లి గ్రామంలో ఉన్న ఇది శివాలయం అండి. ఇది స్వయంభూ దేవాలయము. మల్లేశ్వర స్వామి దేవాలయము. ఇది సరిపల్లి గ్రామంలో ఉన్న శివాలయం అండి. పెందుర్తి నుంచి 20 కిలోమీటర్ల దూరం వస్తుంది సరిపల్లి గ్రామము. వీడియో మొత్తం నేను డీటెయిల్స్ అన్నీ మీకు అడ్రస్ పెడతాను చూపించి. అయితే ఈ స్వామివారి దేవాలయము 200 ఏళ్ల కిందటే విగ్రహాలు దొరికాయి. పార్వతీదేవి, వినాయకుడు, నందీశ్వరుడు, శివలింగంతో సహా ఈ పొలంలో దొరికాయంట ఈ గ్రామంలోని. అవి తీయడానికి ప్రయత్నం చేశారు కానీ అవ్వలేదు. మన విజయనగరం రాజుగారికి తెలియపరచడం అయితే చేశారట. ఆయన వచ్చి ఈ విగ్రహాలను తీసి ముందుకు పెడదాం, మారుద్దామని అనుకుని ప్రయత్నం అయితే చేశారట, కానీ అదైతే అవ్వలేదు. అలాంటి దేవాలయం ఇది. అది తీడి ప్రయత్నంలోని తీసేటప్పుడు అవి విజయనగరం రాజులు ఏదో ఆటంకం అయితే జరిగిందంట. అందువల్ల మా అన్నయ్య ఉంచేసి తీయడానికి వీళ్ళేది ఇక్కడే పూజలు నిర్వహించండి అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇక్కడే పూజలు అందుకుంటున్నారండి. ప్రతి శివాలయంలో కాకుండా ఈ శివాలయంలోని స్వయంగా వెళ్ళి ఆ స్వామివారిని మనమే స్వయంగా పూజ చేసుకోవచ్చు, మనమే దీపారాధన చేయొచ్చు, మనమే అభిషేకాలు చేయొచ్చు. అలాంటి ఏకైక దేవాలయం ఇది సరిపల్లి శివాలయం అండి. చక్కగా పచ్చటి వాతావరణంలో ఉంది. టెంపుల్ చాలా బాగుంటుంది అండి. ఇది విజయనగరం రాజులు విగ్రహం తీద్దామని ప్రయత్నం చేసినా తీయలేక తీసే క్రమంలోనే అపశకనాలు జరగడంతో ఆగిపోయి ఇదే ప్లేస్లోని స్వామివారిని ప్రతిష్ఠించారు. ఆ స్వామివారి శివలింగంతో సహా పార్వతీ విగ్రహము, వినాయకుడి విగ్రహము, నందీశ్వరుడు కూడా దొరికారండి. కొత్తగా ఇక్కడ కోనేరు పార్వతీ పరమేశ్వరి నిర్మాణం అయితే జరిగింది. ఇగోండి బోరింగ్ ఉంది కదా, ఇక్కడ వాటర్ పట్టుకొని లోపల బిందులు ఉంటాయండి, రాగి బిందులు. అవి పట్టుకొని వెళ్ళి స్వయంగా స్వామివారికి అభిషేకం మీరే చేసుకోవచ్చండి. ఇక్కడ గణపతి, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు కూడా స్వయంగా దొరికినవేనండి. ఇవి కూడా ఈ చెట్టు దగ్గర నిర్వహించారు. ఆ చెట్టు కూడా కొన్ని 100 ఏళ్ళ నుంచి అక్కడే ఉంది. గుడి చిన్నదే కానీ కొన్ని 100 మంది జనం చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి ఈ గుడికి వచ్చి ఈ స్వామివారికి స్వయంగా అభిషేకము, పూజలు స్వయంగా భక్తులే నిర్వహిస్తారు. లేడీస్ అవని, జెంట్స్ అవని ఎవరైనా సరే స్వయంగా దర్శించుకునే ఏకైక ఆలయమే ఈ సరిపల్లి శివాలయం అండి. చాలా చక్కగా చెప్పారు పంతులు గారు. అయితే ప్రతి ఒక్కరికి శివాలయానికి వెళ్తారు. కార్తీక మాసం 4 వారాలు 5 వారాలు పడ్డా సరే ఆ టైం అప్పుడు ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తుంటే ఒక అద్భుతమైన టెంపుల్ ఒకటి ఉందండి. 200 ఏళ్ళ నాటి ప్రసిద్ధిగాంచిన ఒక దేవాలయం ఉంది, శివాలయము. ఈరోజు మనం అక్కడికి వచ్చాము. ఇది విశాఖపట్నం నుంచి 20 కిలోమీటర్ల దూరంలోని కొత్త వలసకి పెందుర్తి నుంచి కొత్త వలసకి వెళ్ళే 2 కిలోమీటర్ల దూరంలోనే ఉందండి. నేను మొత్తం దానికి సంబంధించిన డీటెయిల్స్ అడ్రస్ అని నేను వీడియోలో పెడతాను, చూడండి. ఈ దేవాలయంలోని 200 ఏళ్ళ పురాతన దేవాలయం అండి. మీరు ప్రత్యేకించి వెళ్ళి స్వామివారిని స్వయంగా వెళ్ళి అభిషేకం చేసుకునే అదృష్టం ఈ ఒక్క దేవాలయంలో ఉందండి. అది ఇక్కడ ఉంది. ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళందరూ రాగి చెంపులు, ఇతర చెంపులు కానీ అన్ని ఇక్కడే ఉంటాయండి. వాటి పట్టుకొని వెళ్ళి స్వయంగా వెళ్ళి స్వామివారి అభిషేకం చేసుకోవచ్చు. అలాంటి అద్భుతమైన దేవాలయము, చాలా పురాతన దేవాలయం కూడా శివాలయము, స్వయంభూ దేవాలయము. మీరు కూడా వచ్చి ఈ కార్తీక మాసంలో వచ్చి స్వామివారిని దర్శించుకోండి. నేనైతే ఈరోజు వీడియో తీసుకుని పెడుతున్నాను, మీరు చూసేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఇక చూస్తున్నారు కదా, పార్వతీదేవి అండి. ఈ గణపతులు స్వయంగా ఆ భూమిలోనే అక్కడే దొరికారు అండి. అండర్గ్రౌండ్ శివాలయం అండర్గ్రౌండ్ నుంచి రూట్ ఉండేదంట. అటు నుంచి వెళ్ళి ఆ మెట్ల మార్గంలోని వెళ్ళి దర్శించుకుంటూ స్వామివారి అభిషేకాలు ఇప్పుడు ఈ కాలక్రమాన ముగిసిపోయి అందువల్ల అది లేదు. ఇదిగోండి శివాలయంలోని మీకు అక్కడే బిందులు ఉంటాయి, పట్టుకెళ్ళి స్వయంగా ఆ అభిషేకాలు చూసారు కదా మీరు. ఇగో లేడీస్ వెళ్ళి చక్కగా చేసుకుంటున్నారు. అలాగే మీరు కూడా పూజించుకోండి. చుట్టుపక్కల ఉన్న నాయకులు, కార్యకర్తలు, వైఎస్సీపీ నాయకులు కొత్త వలస నుంచి కూడా వచ్చారండి. వాళ్ళు కూడా వచ్చి అక్కడ స్వామివారిని దర్శించుకున్నారు. ఈరోజు నేను వెళ్ళిన రోజు మీరు కూడా చక్కగా కార్తీక సోమవారంలో వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకొని ఆ స్వామి ఆశీస్సులు తీసుకుంటారని కోరుకుంటున్నాను. కొత్త వలస వైఎస్ఆర్సీపీ నాయకులు గొర్రపిల్లి ప్రసాద్ గారు వచ్చి కూడా ఈ స్వామివారిని ఈరోజు దర్శించుకున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఛానల్ చూసుకుంటే ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి.